సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడం అనేది ఏవియేషన్ సెక్టర్ని కూడా బాగా ఎఫెక్ట్ చేసింది. ముఖ్యంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అనేది రేట్లు బాగా పెరిగిపోయాయి. దాంతో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కావచ్చు, డొమెస్టిక్ ఫ్లైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని విమానయాన సంస్థలు క్యాన్సిల్ చేస్తున్నాయి. ఉదాహరణకి ఇండిగో వాళ్ళు ఈ జూన్ జూలైలో 7 to 8% ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. అదే ఎయిర్ ఇండియా వాళ్ళు ఈ జూన్ జూలైలో 22% ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. అసలు వాళ్ళు మాత్రం నష్టాల్లో ఎందుకు ఉండాలి? మనం చూస్తే కనుక ఒక విమానం నడపడానికి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కాస్టే దాదాపు మొత్తం ఆపరేషన్ కాస్ట్లో 40% అవుద్ది. ఇప్పుడు యుద్ధం కారణం వల్ల అది 60 to 70%కి వెళ్ళిపోయింది అనమాట. దీంతో చాలా విమానయాన సంస్థలు నష్టాలతో ఇబ్బంది పడుతున్నాయి. మనం చూస్తే కనుక భారతదేశానికి సంబంధించిన విమానయాన సంస్థలు ఏవైతే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రన్ చేస్తాయో, ఇండిగో కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, వాళ్ళకి కొంత ఉపశమనం లభించింది. మన ఆయిల్ కంపెనీస్ బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సంబంధించిన ఏవియేషన్ ఫ్యూయల్ కాస్ట్ అనేది 27% తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి అనమాట. బేసికల్ గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడిపించాలంటే విమానయాన సంస్థలు రకరకాల ఇబ్బందులు పడుతున్నాయి. ముందుగా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ అనేది మనకి యాక్సెస్ లేదు. అదేవిధంగా మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ ఎయిర్ స్పేస్ కూడా మనం ఎక్కువ వాడటానికి భయపడుతున్నాం. దాంతో ఫ్లైట్స్ చుట్టూ తిరుగుతున్నాయి, యూరోప్ మీదుగా, రకరకాల కంట్రీస్ మీదుగా. దాంతో ఫ్యూయల్ కన్సంప్షన్ పెరిగిపోయింది. రెండోది, చమురు ధరలు పెరిగిపోయాయి. మూలిగే నక్కపోయినా తాటికాయ పడినట్టు ఓ పక్క చుట్టూ తిరిగి రావటం, రెండోది చమురు ధరలు పెరగటం. ఇక్కడ మన రిఫైనరీస్ కూడా క్రూడ్ ఆయిల్ కొనుక్కొచ్చుకుని దాన్ని శుద్ధి చేసి అమ్మాలంటే చాలా ఖర్చు అవుద్ది. సో ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కూడా చాలా కాస్ట్ పెరిగిపోయింది అనమాట. దీంతో ఇప్పుడు మన విమానయాన సంస్థలు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడపాలంటే కాస్త ఇబ్బంది పడుతున్నాయి. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.